ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆవిడొచ్చింది. ఎవరు? అదేరా నీ పెళ్ళంరా. నిన్న స్వీట్లు అవి మిగులుంటే తన కూడా పెట్టేసే. రమ్మంటున్నారు, రారా బాబు. మళ్ళీ నేనేదో అన్నానని మొహం మార్చేసుకుంటారు అందరు అక్కడ. రారా రా. మరిది గారు, మీ శ్రీమతి గారు వచ్చారు చూడండి. ఆట పట్టిస్తున్నాను అనుకోకుండా బ్యాగ్ పట్టుకుని మీ ఆవిడ చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళండి మరిది గారు. ఏంట్రా అలా కొయ్యబారిపోయి చూస్తున్నావు? హరీష్, రే హరీషు, సినిమాల్లో చూపించినట్లుగా అత్తుకోవడాలు ఎత్తుకోవడాలు ఏమీ లేవు. ఏమున్నా మీ గదిలోనే చూసుకోండి. చాలెమ్మవాణి. కీర్తి నిజంగా ఇక్కడికొస్తే వాడికి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. రే, మీరేమైనా మాట్లాడాలనుకుంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. వెళ్ళమ్మా. ఏమైంది హరీష్? రే హరీష్, నువ్వు వెళ్ళమనింది లోపలికి. తను వెళ్లాల్సింది బయటికి నాన్న. చూస్తున్నావే, వెళ్ళి ఇక్కడి నుంచి. రై, తమాషా అనేది మాటల వరకే ఉండాలి. నువ్వు రామా. నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేస్తే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. హరీష్, మతిగాని పోయిందా ఏంటి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు మతి లేదన్నా పర్లేదమ్మా, తనకి మాత్రం ఇంట్లో స్థానం లేదు. తను నువ్వు తాళి కట్టిన భార్యరా. ఇక్కడ ఉండడానికి ఒప్పుకునే పరిస్థితులు అయితే నేను లేను నాన్న. ఎప్పుడు మా ఆయన ఏదో మాట్లాడతాడనుకుని జడుసుకునేదాన్ని. ఇవాళ నువ్వెలా మాట్లాడతావని అనుకోలేదు హరీష్. ఏదైనా ఉంటే తను వెళ్ళిపోయాక మాట్లాడదాం వదినా. నోర్మై. రే, తను అసలే ఒట్టి మనిషి కూడా కాదురా. తనని ఇలా రోడ్డు మీద నిలబెట్టి నీచంగా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? ఓ, మరదలు లగేజ్తో వచ్చిందనుకున్నాను, క్యారేజ్తో వచ్చిందనమాట. ఈ విషయం నా దగ్గర దాచిపెట్టినందుకు కంగ్రాట్స్ రా. అన్నయ్య, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే అన్న గ్యారెంటీ ఏం లేదు అన్నయ్య. కొట్టకండి. చూడమ్మా, పడేలా చేస్తున్నాడు. ఆయన కొట్టకండి. సరిపోదు లక్ష్మి, పడి పళ్ళు రాలేలా కొట్టు. అప్పుడు కానీ బుద్ధి రాదు. నిన్నటిదాకా కీర్తి ఎప్పుడొస్తుందో ఏంటో అని ఎదురు చూసిన వాడివి. ఈ రోజు కోడలి ఇంట్లో కడుగు పెడితే అందరి ప్రాణాలు నొచ్చుకునేలా మాట్లాడతావా?
అయినా నాకేం బాధలేదమ్మా. ఎందుకంటే ఎప్పటినుంచో రహస్యాలు దాచటం మీ అందరికీ అలవాటే కదా. అదేదో డబ్బులైనా దాచుంటే ఇంత దరిద్రంలో బతికే వాళ్ళమే కాదసలా. సమయం సందర్భం లేకుండా మాట్లాడకండి. నువ్వు నోర్మై. ఇందులో నిన్నిరికేస్తారు, జాగ్రత్త. రే, జాగ్రత్తలు తీసుకోవాల్సింది వీడురా. విడాకులిచ్చినా విడిపోకూడదని, వీళ్ళిద్దరూ అమ్మా నాన్నలుగా ఉండాలని ఆ ప్రాణం ఆ తల్లి కనుపున పడిందిరా. వారసత్వం అనకుండా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తావేంట్రా? ఇక్కడి నుంచి కీర్తి పుట్టింటికి ఎలా వెళ్ళిందో అలాగే వస్తే ఈ గొడవ ఉండేది కాదు. ఒక్కతే వెళ్ళి ఇద్దరయ్య వచ్చారంటే చప్పట్లు పట్టడానికి నేనేం చప్పటిని కాదు. ఆపి! అయ్యో అయ్యో కీర్తి, ఏమండి, ఈ బిడ్డ మీ బిడ్డ కాకపోతే ఈ బరువు నేనెందుకు మోస్తాను చెప్పండి. హర్షతో పెళ్లి ఖాయం చేస్తే దాన్నెందుకు తప్పించుకొస్తాను? మీరే ఆలోచించండి. అమెరికా పెళ్లి కొడుకు ఈ బిడ్డ పుట్టాక గ్రీన్ కార్డుకి ఇబ్బంది అవుతుందనుకున్నాడేమో. రే 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 రే, ఆపట్రా. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. అసలు మీకు మాటలు ఎందుకు వచ్చాయని ఆ పశువులు కూడా మిమ్మల్ని చూసి అసహించుకునేలాగా ప్రవర్తించకండి. ఆ అమ్మాయి తన తప్పులు తెలుసుకొని వస్తే జాలి పడాల్సింది పోయి ఇలా నిందిస్తారా? మీరు దయ చూపచ్చేమో గాని నేనైతే బయటికే దారి చూపిస్తాను. నిన్నిక కొట్టకని కీర్తి అన్నందుకు ఆగిపోయావు హరీష్. నువ్వు ఒప్పుకోకపోతే ఏంటి? మా కోడలు మా ఇంట్లోనే ఉంటుంది. రామ్మా. వదలండి అత్తయ్య. ప్రేమతో వచ్చాను, ఇచ్చిన వాడి కోసం వచ్చాను. కానీ కసాయి బాడిగా మారిన వాడితో కాపురం చేయమంటే నేను చేయనత్తయ్య. ఒకవేళ నేను చేసినా నా కడుపులో ఉన్న బిడ్డ నన్ను క్షమించదు. వెళ్ళిపోతానత్తయ్య, తిరిగి రాను. అమ్మా కీర్తి, కీర్తి, అమ్మా కీర్తి. కీర్తి.